ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్తే, మరి ఎక్స్పెరిమెంట్ అంటే ముందు దాన్ని చూడాలి కాబట్టి మొన్న రాత్రి కూర్చొని దాదాపు 1 గంట మొత్తం సీడీని చూడడం జరిగింది. ఎక్సలెంట్గా ఉంది. అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆనెస్ట్గా, ఈ క్వాలిటీలో చేస్తారు అన్నటువంటి ఎక్స్పెక్టేషన్ అయితే లేకుండే. ఖచ్చితంగా దాన్ని మీట్ అయినారు, దాన్ని ఎక్సీడ్ కూడా అయినారు. మళ్ళీ మొత్తం అది చూసిన తర్వాత దేశ్వర్ గారితో మాట్లాడినప్పుడు నార్మల్ క్వాలిటీ కెమెరా, అంటే పెద్దగా హంగులు లేకుండా, పెద్దగా ఆర్భాటం లేకుండా, ఏదో సినిమా వాళ్ళు తీసినంత పెద్ద కెమెరా లేకపోయినప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఎందుకంటే కెమెరామెన్ విధంగా బాలాజీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. చాలా ఎక్సలెంట్ వర్క్ ఉంది. మీరందరూ కూడా దయచేసి ఓపిక చేసుకొని చూడాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు, వారికి కూడా ఒక రిక్వెస్ట్, ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క కవి చేసినటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని అన్నింటినీ కూడా కట్ చేసి యూట్యూబ్లో డిఫరెంట్ వీడియోస్గా పెట్టి కూడా ప్రమోట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు చదివేటటువంటి కల్చర్ తగ్గిపోతూ ఉంది కాబట్టి మరి కంపల్సరీ యువతకు కవితను చేరువ చేయాలంటే మాత్రం ఇది ఒక మంచి మార్గం అని నేను భావిస్తూ మొదటి ప్రయత్నం. దాంతోపాటు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. తెలంగాణ జాగృతి కూడా వేరియస్ యాక్టివిటీస్ ఇటువంటి టేకప్ చేయాలని అనుకుంటా ఉంది. దానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్సలెంట్ ఎఫర్ట్.